దేశాన్ని జంజీ పోరాటం ఒక ఊపేస్తున్న సీజన్ కదా ఇది. రాజకీయాల్లో మార్పు రాబోతోంది అని పార్లమెంట్ నుంచి పల్లెల వరకు అందరూ మాట్లాడుకుంటున్న టైం కదా. మరి ఇలాంటి టైంలో ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఎలాంటి ప్రసంగం ఇచ్చారు? జంజీ ఇంపాక్ట్ తో ప్రధాని తన పంధాన్ని ఎంతలా మార్చుకున్నారో తెలుసా మీకు? తెలిస్తే ఆశ్చర్యపోతారు. సందేశం దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, అసలు ఆయన ఫాలో అయిన తరీకా గాని, చేసుకున్న మార్పులు గాని చూస్తే గనక మోడీ రాజకీయం ఎంత డైనమిక్ గా ఉంటుందో, ఎంత ఎఫెక్టివ్ గా ప్రత్యర్థులకి సవాలు విసురుతుందో మనకు అర్థమవుతుంది. మరి జంజీ ఎలా రిసీవ్ చేసుకుంది, ఎలా చూసింది మోడీ ప్రసంగాన్ని అనేది కూడా నేను ఒక టిపికల్ ఇండికేటర్ తో చూపిస్తా చివర్లో. అందుకోసమే మీరు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో. ఎందుకంటే కొన్ని అబ్జర్వేషన్స్ గానీ, కంపారిజన్స్ గానీ, లేదంటే డైమెన్షన్స్ గానీ ఓన్లీ కీటాక్స్ లో మాత్రమే ఉంటాయేమో మీకు కూడా తెలుస్తుంది ఆ విషయం చూస్తే. అందుకోసమే చివరాఖరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మోదీ ఎర్రకోట నుంచి విసిరిన సవాల్ జంజీ నాయకత్వం అయినా, ఏది కాక్రోచ్ పార్టీ అయినా, ప్రత్యర్థులైనా అంత తేలిగ్గా రిలాక్స్ అవ్వడానికి లేదు. మోదీ ఈజ్ హియర్ అని చెబుతున్నట్టుగా కనపడింది, వినపడింది. మోదీ ప్రసంగం ఎందుకంత స్పెషల్, అసలు ఏం మాట్లాడారో, యూత్ ని ఉద్దేశించైనా గానీ, పొలిటికల్ స్ట్రాటజీకి సంబంధించిన ఇండికేషన్స్ అయినా గానీ ఏమిచ్చారు, డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వాటన్నిటికంటే ముందు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చూశారుగా, విద్యార్థులు, యువత ఎక్కువ ఉండేలాగా ప్రధాని ఆగస్టు 15 సందేశానికి చాలా వ్యూహాత్మకమైన వేదికని సిద్ధం చేశారు. వేదిక మాత్రమే కాదు, ప్రధాని డెలివర్ చేసిన స్పీచ్ కూడా ఈసారి వెరీ పెక్యులియర్, ఇంట్రెస్టింగ్, అంతకు మించి వెరీ వెరీ ఇంప్రెసివ్ కూడా. ఎందుకో తెలుసా? యూత్ ని సంబోధించారన్న అదొక్కటే కాదు, ముఖ్యమైన కారణం ప్రత్యర్థులు విసురుతున్న ఒక కీలకమైన సవాల్కి సమాధానం కూడా ఆయన ఈ స్పీచ్ లో చెప్పారు. ముందు ఏ అంశాలు ప్రస్తావించారో కొన్ని నేను ఇక్కడ కోట్ చేస్తా. అలాగే ప్రధాని కోట్ చేసిన ఆ డేటాలో గానీ, డైమెన్షన్ లో గానీ అసలు లాజిక్ ఏంటి అనేది కూడా ప్యారలల్ గా మాట్లాడుకుందాం. అంతే కదా, కీటాక్స్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ ప్లాట్ఫామ్ కదా. అందుకోసమే పాయింట్ బై పాయింట్ చూద్దాం. ముందు యూత్ తో మొదలు పెడతా. యువతకి ప్రాధాన్యం ఇస్తున్నాం. తమ హయాంలో యువత బ్రహ్మాండంగా దూసుకుపోతున్నారు విద్యా ఉపాధి విషయాల్లో అని చెప్పడానికి మోడీ ప్రయారిటీ ఇచ్చారు. తమ హయాంలో తీసుకొచ్చిన స్టార్టప్ ఇనిషియేటివ్స్ తో 28 ఏళ్ల లోపు పిల్లలు అద్భుతాలు చేస్తున్నారు ప్రపంచ స్టేజ్ మీద అని. अटल टिंकर की लैब छोटे छोटे बच्चों के हवाले कर दी है. 12 वर्ष युवा, हमने अनेक रास्ते खोले. हम स्टार्टअप ओपन कर दिया, आपने देखा होगा. दुनिया में पहले ही ट्रायल में अपना सैटेलाइट लॉन्च कर दिया. ఇలాగా ఉపాధి అంశాన్ని తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇనిషియేటివ్ ని కలిపి ప్రొజెక్ట్ చేయడానికి మోడీ వ్యూహాత్మకంగా ట్రై చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పరీక్షల విధానం గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మారిపోతున్న ధోరణుల గురించి, పేపర్ లీకేజీల గురించి కదా చర్చ జరుగుతూ ఉంది. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే కోచింగ్ సెంటర్ల ఎఫెక్ట్ గురించి, కాన్సర్ లాంటి వాళ్ళ గురించి తెగ మాట్లాడుతూ ఉన్నారు కదా. పరోక్షంగా ఈ కోచింగ్ సెంటర్ల ఇష్యూను కూడా ప్రస్తావిస్తూ, కోచింగ్ సెంటర్లు లూటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. మధ్యతరగతి పేద పిల్లల కోసం ఆన్లైన్ కోచింగ్ తీసుకొచ్చాం. టెక్నాలజీని, విజ్ఞానాన్ని మేళవించి కొత్త విధానాన్ని. हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स है. ఆవిష్కరించాం అని చెప్పడం చాలా వ్యూహాత్మకం, వెరీ డీప్ రూటెడ్. అంటే పేపర్ లీకేజ్ విషయాన్ని ప్రస్తావించారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయాన్ని ప్రస్తావించారు, అలాగే ఉత్తరాదిలో యూపీ, బీహార్ లాంటి చోట్ల ప్రధానంగా డిబేటబుల్ అవుతున్న కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్ గురించి కూడా ఆయన మాట్లాడేశారనమాట. ఆ తర్వాత ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీని అసలు తమ ప్రభుత్వ ఘనత అన్నట్టుగా మోడీ కోట్ చేసిన తీరు వెరీ టాక్టికల్. ఆయన ఏమన్నారో చూడండి. గ్రీన్ ఎనర్జీ గురించి అయినా గానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అయినా గానీ, आज बायो इकोनॉमी 20 लाख करोड़ पहुंच चुकी है. 2009-10 में 1.5 लाख इलेक्ट्रिक व्हीकल, इस 25-26 में 25 लाख इलेक्ट्रिक व्हीकल बिके हैं. 2010 నాటికో గత ప్రభుత్వ హయాంలోనో అసలు చాలా తక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ యూసేజ్ ఉండేది. తమ ప్రభుత్వ హయాంలో మాత్రం అమాంతం గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని పెంచాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య అసలు ముప్పుడుగా పెరిగిందంటున్నారు కదా. ఇదంతా కాలంతో పాటు ఎవాల్వ్ అయ్యే టెక్నాలజీ కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్, బాహుబలి కలెక్షన్స్ ని మాయాబజార్ తో పోల్చగలమా? పోల్చలేం కదా. ఆ టైంలోనే కాదు, ఏ టైంలో అయినా సరే మాయాబజార్ ఇస్ ఏ కల్ట్ క్లాసిక్. అంతే తప్ప ఈ మధ్యన రిలీజ్ అయిన
బాహుబలి కలెక్షన్స్ తో మాత్రం పోల్చకూడదు కదా. టెక్నాలజీ కూడా అంతే కదా, గ్రీన్ ఎనర్జీ కూడా అంతే కదా. ఎవాల్వ్ అవుతున్న కొద్దీ వచ్చి ఉంటుంది అంతే తప్ప మా హయాంలో 5G తీసుకొచ్చాము 6G తీసుకొచ్చాము మన్మోహన్ హయాంలో ఉన్నాయా అని అడగకూడదు కదా. ఎందుకంటే కాలంతో పాటు మారుతూ అప్గ్రేడ్ అయిన టెక్నాలజీ. కానీ మోదీ వ్యూహాత్మకంగా ఎప్పుడు బీజేపీ తన ప్రచారంలో కోట్ చేసినట్టుగానే తమ ప్రభుత్వ హయాంలో గ్రీన్ ఎనర్జీ వాడకం పెరిగింది అని వ్యూహాత్మకంగా చెబుతూ పరోక్షంగా ఇథనాల్ ఇష్యూని గుర్తుకొచ్చేలాగా చేసి అసలు గ్రీన్ ఎనర్జీ కోసం మోడర్న్ టెక్నాలజీ కోసం మారుతున్న అవసరాల కోసం తమ ప్రభుత్వం నిలబడుతుంది అని చెప్పడానికి ట్రై చేశారు. ఆ తర్వాత 2036 ఒలింపిక్స్ గురించి మోదీ చేసిన కామెంట్లు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్. दुनिया में जो ओलंपिक की खेल होते हैं 2036 में जो ओलंपिक होगा हम चाहते हैं कि वो भारत में हो. చూశారు కదా, 2036 ఒలింపిక్స్ ఇండియాలో నిర్వహించేందుకు బిడ్డింగ్ వేయబోతున్నాం, ఇండియాలోనే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. ఎక్కడ జరుగుతాయనేది 2029లో బిడ్డింగ్ ద్వారా ఒలింపిక్ అసోసియేషన్ డిసైడ్ చేస్తుంది. అయితే యువతని దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ విషయంలో ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇంట్రెస్టింగ్ గాను ఆలోచించాల్సినవి గాను ఉన్నాయి. నేను ఒక పాయింట్ చూపిస్తా చూడండి. 2036 ఒలింపిక్స్ ఇండియాలో జరిగే అవకాశాలు ఉన్నాయి, అందుకోసం ఇప్పటి నుంచి సిద్ధమవుతున్నాం అని చెబుతూ 350 जीतने स्पर्धाओं में भारत 2/3 खेलों में कहीं होता ही नहीं, हमारी मौजूदगी नहीं होती, हम क्वालिफाई नहीं होते, 3/4 हिस्सा हमारे इंतजार कर रहा है. చూశారు కదా, 300కు పైగా డిసిప్లిన్స్ లో ఒలింపిక్స్ జరిగితే అందులో 200 విభాగాల్లో ఇండియా పార్టిసిపేషన్ లేదు అని చెబుతూ हमें अगर 2036 के लिए खिलाड़ी चाहिए तो आज जो 5 साल 10 साल 15 साल की उम्र के नौजवान हैं बेटे हैं उनके तरफ ध्यान देना होगा, उन बेटियों पर ध्यान देना होगा. 2036 కోసం ఇప్పుడే 5 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్ని ట్రైన్ చేసేందుకు తయారు చేసేందుకు మెరికల్లా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు కదా. చాలా వ్యూహాత్మకం ఇది కూడా. ఇంతకు ముందు మరి 300కు పైగా డిసిప్లిన్స్ లో 200 విభాగాల్లో అసలు ఇండియా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి ఉంది అంటున్నారు కదా. మరి గత 12 ఏళ్లుగా ఎన్ని విభాగాల్లో ఇండియా పార్టిసిపేషన్ పెరిగింది, ఎన్ని పథకాలు పెరిగినాయి ఇండియాకి, ఎంత ప్రోగ్రెస్ ఉంది స్పోర్ట్స్ లో, పార్టిసిపేషన్ లో, అన్నిటికీ మించి రిజల్ట్ ఓరియంటేషన్ లో ఎంత గ్రోత్ ఉంది. హాకీలో చూడబోతేనేమో ఆరెంజ్ కలర్ జెర్సీలు వేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. క్రికెట్ లాంటి విషయాల్లో అయితే ఎవరు పెత్తనం చేస్తున్నారు అనేది తెలుసు కదా. కానీ వ్యూహాత్మకంగా యువతకి ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్పడానికి మోడీ అసలు ఇప్పటి నుంచే తర్ఫీదునిస్తున్నాం అని చెప్పారు. మరి ఆ వెంటనే గత 12 ఏళ్లలో ఎంతమందిని తయారు చేశారు అనే మాట కూడా వస్తుంది కదా. మరి ఫ్యూచర్ ప్రొజెక్షన్ దృష్టితోనో ఏమో ఆ విషయం మాత్రమే చెప్పారు. ఆ తర్వాత నక్సలిజం విషయంలో మోడీ చేసిన కామెంట్ వెరీ ఇంట్రెస్టింగ్. लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल मौके की तलाश में है. इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा. అర్థమైంది కదా, ఆయుధాలతో పోరాడే నక్సలైట్లు ఇప్పుడు అంతరించిపోయారట. కానీ దిమాగీ నక్సలిజం అంటే ఆలోచనలో నక్సలిజం అనేది ఇప్పటికీ అలాగే ఉందిట. అర్బన్ నక్సల్స్ అంటారు కదా, ఆ విషయాన్ని పరోక్షంగా నాట్ ఎగ్జాక్ట్లీ దట్ వర్డ్ యూజ్ చేయకుండానే చాలా వ్యూహాత్మకంగా ఆయుధాలతో పోరాడే నక్సలైట్లు లేరు కానీ ఆలోచనల తీవ్రవాదం ఇప్పటికీ అలాగే ఉంది అని అనడం వెరీ టాక్టికల్ కదా. ఆ తర్వాత యుద్ధాల గురించి చేసిన ఇంకో కామెంట్ కూడా ఇంట్రెస్టింగ్. आज युद्ध का नेचर बदल रहा है. अब युद्ध सीमा पर ही होता है, गारंटी नहीं है. युद्ध सीमा के अंदर एक प्रकार से लड़ाई का नया रूप, इंफ्रास्ट्रक्चर तोड़े जा रहे हैं, फैक्ट्रियां तोड़ी जा रही है. అర్థమైందిగా, యుద్ధం అంటే సరిహద్దు వెలుపలే జరగాల్సిన పని లేదు, సరిహద్దు లోపల కూడా చాలా యుద్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అంతర్గత సంఘర్షణని, కాక్రోచ్ పోరాటాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు కదా. కొంతమంది కొందరిని ఎగదోసేందుకు ట్రై చేస్తుంటారు. అలాంటి విషయాల్లో చాలా వ్యూహాత్మకంగా ఉండాలి అని చెప్పటం కనపడింది. పైగా మోడీ ప్రసంగంలో 2 స్పష్టమైన మార్పులు కనిపించినాయి. ఒకటేంటో తెలుసా, ఆయన స్పీచ్ డెలివరీ చేసిన పేస్, స్పీడ్ చాలా ఎక్కువ ఉంది ఈసారి. ఎప్పుడు దీర్ఘం తీస్తూ పాజులు ఇచ్చి చుట్టూ చూస్తూ ఆయన నింపాదిగా మాట్లాడేవారు. కానీ ఈ స్పీచ్ లో మాత్రం చాలా ఫాస్ట్ గా మాట్లాడడం, వడివడిగా ప్రసంగించడం కనపడింది. ఎందుకని అంటే ఇప్పటి వరకు మోడీ టెలిప్రాంప్టర్ చూసి మాత్రమే ప్రసంగాలు ఇస్తారు, ప్రాంప్టర్ లేకపోతే ఫంబుల్ అవుతారు అని ప్రత్యర్థులు ఆరోపించడం చూస్తూ ఉంటాం. దేశమంతా మాట్లాడడం తెలుసు కదా. అందుకోసమే ఈసారి ప్రాంప్టర్ వాడాల నాకు అర్థమైనంత వరకు. ఈ షాట్ చూడండి, కెమెరా మోడీ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు బ్యాక్ షాట్స్ చూపించరు. ఎందుకంటే ముందు ఎలక్షన్
ఎలక్ట్రిక్ ఇన్విజిబుల్ ప్రాంప్టర్ ఒకటి జస్ట్ గ్లాస్ తరహాలో కనపడుతుంది, అందుకోసమని అది చూపించరు. కానీ ఈసారి మాత్రం ఇలా బ్యాక్ షాట్ ప్రొజెక్ట్ చేసి ప్రాంప్టర్ లేకుండా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని సంకేతప్రాయంగా చెప్పినట్టు అనిపించింది. నెంబర్లు కోడ్ చేస్తున్నప్పుడు పేపర్ చూసి ప్రస్తావించారు, అలాగే వేగంగా చెప్పడం ద్వారా తాను ప్రాంప్టర్ లేకుండా మాట్లాడతాను అనే విషయాన్ని ప్రత్యర్థులకి సవాలు విసిరినట్టుగా చెప్పదలుచుకున్నారు ఈ ప్రసంగంలో. ఆ తర్వాత రాజకీయపరమైన అంశాలు కూడా టచ్ చేశారు. మరీ ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాల్సిందే, ప్రత్యర్థి పార్టీలు సహకరించాలి, ఇప్పటికన్నా మహిళలకి న్యాయం జరగాలంటే అవసరమైతే క్రెడిట్ మీరే తీసుకోండి. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, आप भी यश लीजिए, आप भी क्रेडिट लीजिए. అని మరోసారి ఎర్రకోట వేదిక మించి చెప్పారు. నిజంగా వ్యూహాత్మకం కదా. ఎందుకని ఇంతకు ముందు కీటాక్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ 33% రిజర్వేషన్ ఉండాలి, ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఆ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాము అనేది మోదీ విధానం బీజేపీ విధానం అయి ఉంటే 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉంటే కేవలం ఢిల్లీలో మాత్రమే మహిళా ముఖ్యమంత్రి ఎందుకున్నారు? 33% లెక్క ప్రకారం 5-6 మహిళలు ఉండాలి కదా. అంటే బిల్లుని రాజకీయ కోణంలో ఎలా ప్రయోగిస్తున్నారు ప్రత్యర్థుల మీద అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ సరిపోతుందేమో కదా. ఇంకా ఇలాంటి కాంట్రడిక్షన్స్ వింటుంటే మనకి వెంటనే అర్థమయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ వ్యూహాత్మకంగా ప్రాంప్టర్ లేకుండా దూకుడు పెంచి మాట్లాడడం మోడీలో వచ్చిన ప్రధానమైన మార్పు. ప్రత్యర్థులకి అదొక సవాల్. మరి ఇంతకీ ఇంత ఎఫర్ట్స్ పెట్టి మాట్లాడారు కదా మోడీ, ఎంతమంది చూశారు మోడీ ప్రసంగాన్ని ఇన్స్టాగ్రామ్లో? జెన్జీ జనరేషన్ ఇవాళ రేపట్లో జెన్జీ అంతా ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నారని మోదీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం కూడా చూశాం కదా. మరి ఆ లెక్కను చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది చూశారు అని నేను ఒక లెక్క తీసాను, స్క్రీన్ షాట్ చూడండి. ఇందులో టైం కూడా కనపడతా ఉంది కదా. కేవలం 60 నుంచి 70 వేల మంది మాత్రమే చూశారు. డిజిటల్లో ఒక కౌంట్ ఉంటుంది, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత సబ్స్క్రిప్షన్ ఉంది అనే దాన్ని బట్టి అందులో కనీసం 10% ఉండాలట. అంటే 100 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, కనీసం 10 మంది చూస్తే ఆ ఫాలోయింగ్ అనేది ప్రాక్టికల్ గా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు, ఒరిజినాలిటీ కనపడినట్టు. ఈ లెక్కను చూస్తే ఒక 10 నుంచి 11 కోట్ల మంది ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్ లో మోడీకి ఉంటారు కదా. అందులో 10% అంటే పోనీ కోటి మంది కాకపోయినా కొన్ని లక్షల్లో అయినా చూడాలి కదా. కాకపోతే ఆ నెంబర్ ఇక్కడ వేలే, అది కూడా 60 నుంచి 70 వేలే ఉండటాన్ని బట్టి చూస్తే జెన్జీ అంతగా ఆసక్తి చూపించలేదా అని అనిపిస్తుంది. మీరైతే ఏమంటారు? మోదీ పందా మార్చి ప్రాంప్టర్ కూడా తీసేసి దూకుడుగా మాట్లాడుతున్న తీరు చూస్తే కాక్రోజ్కైనా కాంగ్రెస్కైనా కఠినమైన సవాళ్లు ముందున్నాయి. మోదీ తన గేమ్ ప్లాన్ ని, పొలిటికల్ వార్ఫేర్ ని మార్చారు అని అనుకోవచ్చా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. దిస్ ఈజ్ కీటాక్స్.